పేరుకు మనది అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ. ఇప్పుడు అది మేడిపండు చందంగా మారిపోయింది అనడానికి రుజువులు చాలా కనిపిస్తున్నాయి. దాని పొట్ట విప్పి చూస్తే పురుగులు భయపెడుతున్నాయి. ప్రజాస్వామ్యానికి కాపు కావాల్సిన ఎన్నికల వ్యవస్థ అచేతనంలోకి జారుకుంది అనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. టిఎన్ శేషన్ వలె పులిలా గాండ్రించగల అధికారాన్ని ఎన్నికల సంఘానికి మన రాజ్యాంగం దఖలుపరిచింది. గాండ్రించవలసిన రాజ్యాంగ వ్యవస్థలు పెంపుడు చిలకల్లాగా మారిపోయి పంజరాల్లోకి చేరిపోయాయి. సర్కారు వారి పాటకు అవి కోరస్లు పాడుతుంటే మన ప్రజాస్వామ్యం వరిదిల్లుతున్నట్ట, మాయల ఫకీర్ల చెరలో మూలుగుతున్నట్ట. కుల, మత, జాతి నెపాలతో ఏ వ్యక్తికి ఓటు హక్కును తృణీకరించడానికి వీల్లేదని రాజ్యాంగంలోని 325వ అధికరణం స్పష్టం చేసింది. కానీ ఎన్నికలకు 3-4 నెలల ముందట బీహార్ ప్రజలు పౌరసత్వశీల పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్నికల నేపథ్యంలో ఈసీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మాట మాత్రంగానైనా చెప్పకుండానే ఆ తర్వాత ఓటర్ల జాబితాల ప్రత్యేక వడపోత కార్యక్రమాన్ని ప్రకటించారు. నెల రోజుల సమయం మాత్రమే ఇచ్చి ఓటర్లందరూ వారి శాశ్వత నివాసాన్ని నిరూపించుకునే ఆధారాలను సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి ఆధార్తో పాటు ఎన్నికల సంఘమే గతంలో జారీ చేసిన ఓటర్ ఐడి కార్డులు పనికిరావని తేల్చారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఎన్నికల సంఘం కొత్త ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించింది. గత జాబితాలో ఉన్న 65 లక్షల మందిని తొలగించినట్లు ప్రకటించింది. ఇందులో 22 లక్షలు చనిపోయిన వారి పేర్లని, 36 లక్షల మంది శాశ్వతంగా వలసపోయారని పేర్కొంది. శాశ్వతంగా వలసపోయినట్టు ఎలా నిర్ధారించవచ్చారో తెలీదు. ఆ మేరకు వాళ్ళేమైనా అఫిడవిట్లు సమర్పించారా? పారదర్శకత ఎక్కడుంది? 22 లక్షల మంది ఏ సమయాల్లో చనిపోయారో తెలియదు. 5 ఏళ్ల కింద జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 7.36 కోట్ల మందికి ఓటు హక్కు ఉంది. ఇప్పుడు వడపోత తర్వాత 7.24 కోట్ల మందే నివాస పత్రాలు సమర్పించారని చెప్పారు. 5 ఏళ్లలో చనిపోయిన వారి సంఖ్యకు రెట్టింపు సంఖ్యలోనైనా కొత్త ఓటర్లు నమోదై ఉండాలి కదా. భారతదేశంలో ప్రతి 1000 జనాభాకు జననాల రేటు 19.3% ఉంటే మరణాల రేటు 7.5% ఉందని కేంద్ర ప్రభుత్వ హెల్త్ ప్రొఫైల్ నివేదిక తెలియజేస్తుంది. ఈ లెక్కన 5 ఏళ్లలో ఓట్లు పెరగాలి, కానీ తగ్గడం ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగిస్తుంది. 2024 సాధారణ ఎన్నికల తర్వాత గతేడాది కాలంగా ఎన్నికల సంఘం పనితీరు మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. రాజకీయ పార్టీలే కాదు, స్వచ్ఛంద సంస్థలు కూడా సంఘం పనితీరును ప్రశ్నిస్తున్నాయి. సాక్ష్యాధారాలతో అనేక అవకతవకలను ఎత్తుచూపుతున్నాయి. కానీ ఎన్నికల సంఘం స్పందించడం లేదు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న 2 జడ్పీటీసీల ఉప ఎన్నికలే తీసుకుందాం. ఎన్ని అక్రమాలు చేసైనా ఈ 2 స్థానాలను గెలుచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ రాజకీయ ఎజెండాకు పోలీసు యంత్రాంగంతో పాటు ఎన్నికల సంఘం కూడా తందానా అంటున్న తీరు విభ్రాంతికరం. మామూలుగానైతే జడ్పీటీసీ ఉప ఎన్నికలో రాష్ట్ర నాయకులు జోక్యం చేసుకోరు. పార్టీల జిల్లా స్థాయి నాయకులే ప్రచారం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్థానిక ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినప్పుడు కూడా ఆయన ప్రచారానికి వెళ్ళలేదు. స్థానిక నాయకత్వానికి బాధ్యత అప్పగించారు. చంద్రబాబు మాత్రం విస్తృతంగానే ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో బాబు సొంత నియోజకవర్గంలో ఉన్న 4 జడ్పీటీసీలు, 4 మండల పరిషత్తులు, 1 మున్సిపాలిటీని కూడా గెలుచుకుని వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. బహుశా అప్పటి అవమానాగ్ని వారిని ఇప్పటికీ దహిస్తున్నట్టు ఉంది. ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్న 2 స్థానాల్లో పులివెందుల మండల జడ్పీటీసీ కూడా ఒకటి. దీంతో పాటే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలిచిన రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్ట స్థానం మరొకటి. ఆ 2 స్థానాలను గెలవడం కోసం భూమాఖ్య అవకాశాలను ఏకం చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్రయాసపడుతుంది.